మా ఫ్రెండ్ ని ఇలా చూడగానే గుండాగినంత పని అయింది. లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. వీడికి నిన్ననే చెప్పా రన్నింగ్ ఎక్సర్సైజ్ లో అవి మనకి సెట్ కావురా అని. కానీ నా మాట వినకుండా పొద్దున్నే గ్రౌండ్ కు తీసుకొని వచ్చి 2 రౌండ్లు కొట్టించాడు. ఇక నా వల్ల కాక నేను రెస్ట్ తీసుకున్నా. ఇక నువ్వు కూడా రెస్ట్ తీసుకోరా, ఫస్ట్ డేనే ఇంత హెవీగా చేయకూడదు అంటున్నా. నా మాట వినకుండా 4 రౌండ్లు కొట్టాడు. అంతే సచ్చుబడిపోయిన కోడిలాగా వచ్చి పడిపోయాడు. ఇక ఒక 20 మినిట్స్ బ్రేక్ తీసుకొని వార్మప్స్ మొదలు పెట్టాము. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. ఇక వార్మప్ అయిపోయాక మనోడు చూడండి గోడకి డిప్స్ కొడుతున్నాడు. అదేంట్రా నేల మీద కాకుండా గోడకి కొడుతున్నావు అని అడిగితే చేతులు నొప్పులంట. సరేలే నువ్వు హెల్ప్ చేయి, నేల మీద డిప్స్ కొడతా అంటే హెల్ప్ చేశా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. డిప్స్ కొట్టడం అయిపోయాక వెళ్లి చిన్నపిల్లల దగ్గర బాల్ తీసుకొని కొద్దిసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇక మా వాడు నీకు అర్జెంట్ గా ఒక ఎక్సర్సైజ్ చూపిస్తారా అని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నీకు ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో నేర్పిస్తా అని ఏం చేశాడో చూడండి. ఫైన్ ఒకటోసారి, ఫైన్ రెండోసారి, ఫైన్ మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఇక లాస్ట్ కి నానా విన్యాసాలు చేసి ఎలా చేయాలో రేపు చూపిస్తా అన్నాడు. ఇక అంతే, వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.